అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం 74 ఊడేగోళం గ్రామాల్లో ప్రభుత్వ ప్రతిష్టాత్మక 1 నెల 4 సందర్శనల కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోంది. గత నెల 22వ తేదీ నుంచి 3 దఫాలుగా జిల్లా కలెక్టర్ ఆనంద్ వారం వారం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించగా మొత్తం 87 అర్జీలు అందాయి. వాటిలో 76 అర్జీలను అధికారులు అప్పటికప్పుడే పరిష్కరించగా మిగిలిన 11 అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాము అని కలెక్టర్ వెల్లడించారు. అంతకుముందు రక్తదానాల దినోత్సవం సందర్భంగా ఆవులదట్ల పిహెచ్సిలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి రక్తదానాలను అభినందించారు. ఇక అనంతరం ఊడేగోళంలో గత 3 వారాల్లో వచ్చిన వినతుల పురోగతిపై ఆర్డీఓ వసంతబాబు, తహసీల్దార్ సూర్యప్రతాప్ తదితర అధికారులతో సమీక్షించారు. ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని నిర్దేశించిన సమయంలోపు తప్పనిసరిగా పరిష్కరించాలి అని కలెక్టర్లను ఆదేశించారు. ఏదైనా అర్జీ పరిష్కారం కాకపోతే అందుకు గల కారణాలను దరఖాస్తుదారుడికి స్పష్టంగా తెలియజేయాలి అని అధికారులకు ఆయన సూచించారు. ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా గ్రామంలోని సమస్యలన్నీ పరిష్కారం అయ్యేలా చూడాలి అని తెలిపారు. ఓకే మనం మీటింగ్ అది పెట్టాము ఈ నెలలో గత నెల 22 నుంచి కూడా ఈ ఎవ్రీ ఫ్రైడే ప్రభుత్వం వారు ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ గ్రామానికి సంబంధించినటువంటి కంప్లైంట్స్ అన్ని కూడా వారం తీసుకొని తర్వాత సబ్సిక్వెంట్ గా వాటికి నోటీసులు ఇచ్చి రూల్ ప్రకారము వాటిని కూడా సాల్వ్ చేయమని చెప్పడం జరిగింది. అందులో ఫస్ట్ ఫ్రైడే, సెకండ్ ఫ్రైడే, థర్డ్ అన్ని కూడా ఒకసారి మేము చదువుతాం సార్. టోటల్ 36 వస్తే 32 డిస్పోజల్ సార్. ప్రాసెస్ అండర్ ప్రాసెస్ కూడా ఉన్నాయి. సెకండ్ ఫ్రైడే రోజు 28 వచ్చింది సార్. డిస్పోజల్ 22, అండర్ ప్రాసెస్ లో 6 ఉన్నాయి. థర్డ్ వీక్ లో 23 రిసీవ్ చేస్తున్నాం సార్. డిస్పోజల్ 14, అండర్ ప్రాసెస్ 9 ఉన్నాయి. అలాగే ఓవరాల్ గా చూసుకుంటే 87 మనం అప్లోడ్ చేయడం జరిగింది. 67 డిస్పోజ్ చేసాము. 20 అండర్ ప్రాసెస్ లో ఉన్నాయి సార్. ఈ రోజు కూడా కొంతమంది మళ్ళీ అప్లికేషన్ లో తీసుకురావడం జరిగింది సార్. ఇప్పుడు బ్యాలెన్స్ ఉన్నటువంటి ఈ లాస్ట్ థర్డ్ వీక్ లో వచ్చినటువంటిది ఒకసారి 2 వారంలో మీరు జరిగినది 3వ వారం మనం చదివి వినిపించాము. దానిలో కొన్ని కేసెస్ మీరు రకరకాల యాక్షన్ తీసుకొని సార్ట్అవుట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఫస్ట్ దానిలో రిమైనింగ్ ఉన్న కేసులు ఒకసారి చూద్దాం, తర్వాత చదువుతాము. నాకు లాస్ట్ టైం ఇచ్చిన దీనిలో సెకండ్ సీరియల్ నెంబర్ లో 6వ ఆర్డీఓ దగ్గర పెండింగ్ ఉంది అన్నారు. 7 days వాటర్ కాపీ వాటర్ కాపీ మంగయ్య గారి వీరేష్ ఉన్నారా? వాళ్ళు ఈ రోజు కూడా చంద్ర గారు లేదు కదా? చంద్ర ఫ్యామిలీలో ఒక 2 అప్లికేషన్స్ క్లబ్ చేసి పోవట్లేదు. అయితే మీరు కోర్టుకి వెళ్ళి తెచ్చుకుంటుంది. రెవెన్యూ సిబ్బందులు చేయడానికి ఏమి ఉండదు. దాంట్లో లాస్ట్ టైం ఏం చెప్పి ఉన్నారంటే 2 పార్టీలు కూర్చొని తెలుసుకోవడానికి అవుతుందంటే అవుతుంది, లేని పరిస్థితుల్లో ఇక్కడ సివిల్ కోర్టు ఉంటుంది, సివిల్ కోర్టుకి చేయండి. ఇంకా మన రెవెన్యూ సిబ్బందులు, తహసీల్దారు, విఆర్ఓ, ఆర్డీఓ కలెక్టర్ లెవెల్లో ఏం తెలియలేదు. సో మీరు కోర్టులో తెలుసుకొని తీసుకొస్తే దాని ప్రకారం కోర్టు ఆర్డర్ ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఊరికే రావాలి తెలిసి నోటీస్ పోస్ట్ ఇవ్వమని చెప్పాను. అవతల వాళ్ళు రాలేదన్నా రెడీ చేసినాం సార్. 2 crores ఏదో ఆపోజిట్ వాళ్ళు ఏదో రాలేదు కాబట్టి అదేదో అలాంటివి ఏదో చెప్పారు కదా. అగ్రిమెంట్ రాసుకొని ఇచ్చారు సార్. ఫ్యామిలీ మెంబర్స్ ఫిల్లింగ్ ఇచ్చారు సార్. దానికి అనుగుణంగా ప్రతిపాదనలను రెడీ చేసేసినాం. సుమతో కరెక్షన్ 2 crores ఖాతా. మీరు ఈ సాయంత్రం లోపల ప్రపోజల్ రాయదుర్గం కాన్స్టిట్యున్సీ పరిధిలో మనకు ఏపీ యూడబ్ల్యూజే ఆధ్వర్యంతో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సపోర్ట్తో కూడా ఈరోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేయడం జరిగింది.
చాలా సంతోషం. ఇక్కడ చూస్తే చాలా వరకు సుమారుగా 30 పైన బెడ్లు అరేంజ్ చేయడం జరిగింది. ఈరోజు ఇప్పటి వరకు మార్నింగ్ 10 గంటల వరకు సుమారుగా 50 మంది పైన బ్లడ్లు ఇవ్వడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే మనకు ఎప్పుడు కూడా ఒక మనిషి అన్న రూపం అనుకుంటే మన సపోర్ట్ చేయగలిగినది బ్లడ్ ఇలాంటివి డొనేట్ చేసుకునే వీ క్యాన్ షో దట్ హ్యుమానిటీ ఇన్ అస్. నేను కూడా అంటే కాలేజ్ టైంలో చేయడానికి అవకాశం దొరికింది. బట్ దాని తర్వాత చాలా కాలం లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ ఎప్పుడు చేసుకోలేదు. కానీ అంటే అది చూసిన తర్వాత ఖచ్చితంగా చేస్తామని అనుకున్నాను. మీరందరూ కూడా ఇక్కడ చూసిన వాళ్ళలో కొంతమంది 30 సార్లు 18 సార్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది మొదటిసారి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎటువంటి భయాందోళనం లేకుండా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర జీజీహెచ్లో కానీ లేదంటే ఏరియా హాస్పిటల్స్లో కానీ బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి. సో అది కాకుండా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీస్ దగ్గర వాళ్ళతో టైఅప్ చేసుకున్నా కూడా మీరు బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అందరితో ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే దయచేసి అందరూ ముందుకొచ్చి ఈ సంస్థతో ఐఆర్సిఎస్ కానీ లేదంటే జీజీహెచ్ కానీ లేదంటే ఈవెన్ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ కానీ వాళ్ళతో టైఅప్ చేసుకొని బ్లడ్ ఇవ్వాలని కోరుతున్నాను. ఎందుకంటే మనకు బ్లడ్ ఉన్న పరిస్థితిలోనే మనకు చాలా వరకు మన జిల్లాలో అనీమియా పేషెంట్స్ ఉన్న జిల్లా అది. కాబట్టి మనకు ఎక్కడైనా అంటే డెలివరీస్ అయినప్పుడు కానీ లేదంటే మేజర్ సర్జరీస్ అయినప్పుడు కానీ రకరకాల బ్లడ్ కావాల్సిన అవసరం అయితే వస్తుంది. ఖచ్చితంగా ఆ క్వాంటిటీ ఉన్నదిలో అయితేనే మనం లైఫ్ సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు వస్తారని అనుకున్నాము.